హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను, దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు నేను చాలా షార్ట్స్లో పెట్టాను హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే ఆయిల్ అని చెప్పి, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎప్పుడు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయలేదు. అంటే మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఈరోజు, అందుకే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా నా స్టోరీ వచ్చేసరికి హెయిర్ ఆయిల్ నేను ఎప్పుడు ఒకటే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను, అదే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్స్ బయట కొని యూజ్ చేసింది ఎప్పుడు లేదనమాట. నేను నా హెయిర్ చాలా బాగుండేది, అంటే మరీ ఇంత థిక్గా ఇంత లావు ఉండేదని నేను చెప్పట్లేదు, చూడడానికి బాగుండేది, లాంగ్గా ఉండేది అనమాట. నాకేమీ అనిపించేది కాదు, హెయిర్ ఫాల్ ఉండేది కాదు, హెయిర్ గ్రోత్ ఉండేది కాదు, సో నాకే ప్రాబ్లం ఉండేది కాదనమాట. ఆఫ్టర్ డెలివరీ మెల్లగా స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్, మెల్లగా స్టార్ట్ అయింది నాకు, అంతే. ఆ తర్వాత కొంచెం బాధ వస్తుంది కదా, అప్పుడు నేను ట్రై చేశాను అనమాట. హోమ్ రెమెడీస్ ట్రై చేశాను, హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అవుతుంది. సో ఒక్కొక్కటి ట్రై చేస్తే ఏదో విధంగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా ఏదో ఒక రెసిపీ చేయడము, నాకు కొద్దిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అనుకుంటున్నాను నేను. హెయిర్ గ్రోత్ పక్కన పెడితే ముందు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి. బయట చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నీ కొనలేం కదా, కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 2 months యూజ్ చేస్తాం, 3 months యూజ్ చేస్తాం, తర్వాత ఎక్స్పెన్సివ్ అని చెప్పి వదిలేస్తాం. కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి మనం తెలుసుకుంటే అవి మాత్రం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. రోజ్మెరీ లీవ్స్ మాత్రం బయట నుంచి తెప్పించాను. ఈ రోజ్మెరీ లీవ్స్ మనకి ఇక్కడెక్కడ దొరకవు, మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది కదా అన్నట్లుగా నేను పర్పుల్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది రోజ్మెరీ అండ్ కర్రీ లీవ్స్తో ఉన్నదన్నమాట. యాక్చువల్గా ఇది మనము ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ కాదు, ఆ తర్వాత మనం హెయిర్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు దీంతో. హోమ్ రెమెడీస్ హెయిర్కి అప్లై చేస్తామో అలాగే మన ఫుడ్ ఇంటేక్ కూడా బాగుండాలి. నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అవుటే కాదు, అంటే ఫుడ్ ఇంటేక్ కూడా మార్చాను అనమాట. పూర్తిగా తగ్గలేదు, తగ్గిందంతే. సో చాలామందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందని బాధపడుతున్నారు, కాబట్టి మన ఫుడ్ ఇంటేక్ కూడా మార్చుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అది. అండ్ ఫుడ్ ఇంటేకే కాదు, మనం యూజ్ చేసే హెయిర్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు డాండ్రఫ్ ఎక్కువ, బాగా డాండ్రఫ్ గురించి నేను కొంచెం కేర్ ఎక్కువే తీసుకుంటాను. హెయిర్ గ్రోత్ రావాలి అని చెప్పి నేను కేర్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి, నా డాండ్రఫ్ తగ్గాలని చెప్పి కేర్ తీసుకున్నాను. అది అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్కి యూజ్ అయిందనమాట. నాకు నేను ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో చూపిస్తున్నాను. యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేపాకు, డాండ్రఫ్ అని చెప్పాను కదా, సో దాని గురించి వేపాకు తీసుకున్నాను. ఎలాగో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందులో వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మందార పువ్వులు, కర్రీ లీవ్స్, నెక్స్ట్ ఉసిరికాయ. ఆమ్లా ఈజ్ సో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, మీ అందరికీ తెలుసు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్, హెయిర్ గ్రోత్కి, స్కిన్ కేర్కి, అన్నిటికి చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ రోజ్మెరీ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్. దీని ప్రైస్ కూడా తక్కువే, ఇది 175 రూపీస్. అండ్ ఇది వచ్చి మెంతులు, కలోంజీ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఈ 3 మిక్స్ అయిపోయినాయి ఇందులో. ఇప్పుడు నేను యూజ్ చేసి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. దీంతో పాటు లాస్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది హెయిర్ ఆయిల్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను యూజ్ చేసిన ఆయిల్ ప్యూర్ హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. బయట కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఇంట్లో కోకోనట్ ఆయిల్ అయినా కూడా పర్వాలేదు. కోకోనట్ ఆయిల్ అయితే బెటర్ అనమాట. అంటే అన్ని మిక్స్ చేసిన ఆయిల్స్లో మళ్ళీ మనం ఇవి మిక్స్ చేయడం కన్నా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే రిజల్ట్ ఉంటుంది. మేము మన హెయిర్ కట్ చేయించాం. మనం తీసుకునే డైలీ రొటీన్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది తప్పకుండా. ఉసిరికాయ బ్లాక్ కలర్లోకి వచ్చామన్నమాట, బాగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక 25 minutes అలా పడుతుంది, ఎందుకంటే సిమ్లో పెట్టేస్తాము. ఈ ఆమ్లాన్ని కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే కట్ చేయకపోతే కొంచెం ఇవి పేలుతాయి మళ్ళీ. ఇవి తెచ్చి చాలా రోజులైంది, 1 week అయిపోయి ఉంటుంది.
అండ్ అందుకే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కొంచెం పాడైపోయిన పార్ట్ని తీసేస్తున్నాను అనమాట. పాడైపోయినా కూడా పర్వాలేదు, హెయిర్ ఆయిల్కే కదా మనం యూజ్ చేసేది, పర్వాలేదు. దీన్ని ఇలా తీసేసుకొని కట్ చేసేసుకో. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేద్దాం అనుకుంటున్నాం. ముందు స్టవ్ ఆన్ చేయొద్దు, ఆయిల్ అంతా వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందన్నా వేయచ్చు కానీ చిట్పట్లాడతాయి కదా ఇవన్నీ. లాస్ట్లో ఆన్ చేస్తాం అన్నమాట స్టవ్. సరిపడే మూత కూడా పెట్టుకోవాలి, కరెక్ట్గా ఫిట్ అయితే బయటికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ చిట్పట్లాడతాయి కదా, సో కరెక్ట్ మూత తీసుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందన్నాను కదా, అది కూడా యాడ్ చేసుకొని బాటిల్లోకి యాడ్ చేసుకొని అప్లై చేసుకోవడమే. మన హెయిర్ ఆయిల్ చక్కగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందనే కదా ఇప్పుడు అందరం ఫీల్ అయ్యేది. కొద్దిగా కంట్రోల్ చేసుకుందాం. అట్లీస్ట్ వి ట్రై హోమ్ రెమెడీస్ ఎట్ హోమ్. హెయిర్కి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. యాక్చువల్గా వీడియో చేయాలనుకోలేదు. వీడియో షూట్ చేస్తే ఖచ్చితంగా ఫేస్కి ఆయిల్ లేనప్పుడే షూట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే నా ఫేస్ అంత ఆయిలీగా నేనే చూడలేను, మీరు భయపడతారేమో అని చేయను. బట్ ఈరోజు ఎందుకో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామో అనుకుంటాను, అలా డిలే అయిపోతుంది. అండ్ ఉసిరికాయలు తెచ్చి చాలా రోజులు అయిపోయింది, అవేమో పాడైపోతున్నాయి. సరే ఈరోజు ఎలా అయినా చేసేద్దాము, ఆయిల్ ఫేస్ అయితే ఏంటిలే అన్నట్లుగా చేశాను. ఇగ్నోర్ మై ఫేస్. నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన ఆయిల్ అయిపోయింది, ఇంక ఇప్పుడు చేసుకుంటే కొన్ని 3 months వరకు వచ్చేస్తుంది. ఇంత ఆయిల్ ఎందుకు పెట్టుకున్నానంటే వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను కదా, హెడేక్ వస్తుంది అనమాట నాకు. ఎక్కువసేపు మొబైల్ చూడడం, ల్యాప్టాప్ చూడడం హెడేక్ వస్తుంది. ఆయిల్ పెట్టుకుంటే కొంచెం హీట్ తగ్గిస్తుంది కదా, సో ఆయిల్ పెట్టుకున్నాను. అందుకే డైలీ పెట్టుకోవాలని ఏం కాదు కానీ వీక్లీ 2 అన్నా హెయిర్కి అప్లై చేసుకోవడం మంచిది. ఆయిల్ చల్లారడానికి 2 hours పట్టింది. బాగా చల్లారిపోయిన తర్వాతే ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేయాలి కదా, మీరు గ్లాస్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఈ బాటిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆయిల్ వేసుకోవడానికి, అప్లై చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ వేస్ట్ అవ్వదు ఎక్కువ ఆయిల్ అయితే. ఈ ఆయిల్ అంతా కూడా గ్లాస్లోకి వేస్తున్నాను సో దట్ బాటిల్లో వేయడానికి ఈజీ అవుతుంది. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆయిల్ ఎక్కడ ఒలిగిపోతుందా అని జాగ్రత్తగా వేస్తున్నాను. కింద ఒక ప్లేట్ పెట్టాను, ఆ పైన గ్లాస్ పెట్టాను. కొంచెం ఒలిగినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అంతేగాని ప్లేట్ పెట్టకుండా వేయొద్దు అసలు. ఎందుకంటే ఇలాంటి బాటిల్స్లో వేసేటప్పుడు కింద ఒలిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెయిన్ చేసి వేసుకోవడమే మంచిది, ఎందుకంటే ఏమీ అడ్డు లేకుండా బాటిల్లో చక్కగా ఉంటుంది. అండ్ స్ట్రెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో అవి కూడా ఏం వేస్ట్ అవ్వవు. ఏ పని చేసినా ఒక హోప్తో చేయాలి. మనకు ఒక రిజల్ట్ వచ్చేస్తుంది అని కాకుండా ఏమో రావచ్చేమో అని ఒక హోప్తో ట్రై చేస్తే డెఫినెట్గా అవుతుంది. అండ్ నేను కొన్ని రిజల్ట్స్ చూసిన తర్వాతే మీకు ఏదైనా చూపిస్తాను, అంతేగాని రిజల్ట్ రాకుండా మాత్రం మీకు ఏ వీడియో పోస్ట్ చేయను నేను. నాకు కొంచెం బెటర్ అనిపించింది, సో దట్ మీకు ఏమైనా యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇందులో కొంచెం ఆయిల్ పడింది, ఇదేం వేస్ట్ అవ్వదు, హెయిర్కి అప్లై చేసేసుకుంటాను నేను. అండ్ ఇందులో కూడా కొంచెం ఆయిల్ ఉంది, సో ఇది కూడా వేస్ట్ చేసుకోకూడదు, మనము యూజ్ చేయాలి. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే ముందు ప్రీ హీట్ చేసుకుని అప్లై చేసుకుంటాను నేను. కొంచెం హెయిర్ ఆయిల్ తీసుకుంటాను, చిన్న స్టీల్ బౌల్లో వేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ప్రీ హీట్ అంటే వేడి చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటాను. 1 day నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను. అండ్ లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలని చెప్పాను కదా, సో ఆ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాస్టర్ ఆయిల్ అనమాట. దీన్ని నేను ఆల్మోస్ట్ యూజ్ చేశాను, ఇంకొంచెమే ఉంది. క్యాస్టర్ ఆయిల్ వల్ల యూజ్ ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మనకైనా పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది. ఎంతైతే ఆయిల్ యూజ్ చేస్తానో దాంట్లో కొంచెం క్యాస్టర్ ఆయిల్ ఒక 1/2 tablespoon వేసుకుంటాను. జిడ్డుగా ఉంటుంది. బయటకు వెళ్ళాలి అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ రాసుకున్న తర్వాత కష్టమే, ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది ఎక్కువ యూజ్ చేస్తే కనుక. హెడ్ బాత్ చేసిన తర్వాతే వెళ్ళాల్సి ఉంటుంది. థిక్గా వచ్చేస్తుందని నేను చెప్పను, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా రిజల్ట్ ఉంటుంది కాబట్టి మనకైనా చిన్నపిల్లలకైనా కూడా యూస్ చేయొచ్చు హెయిర్ ఆయిల్. నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిలే ప్రిపేర్ చేసుకుంటాను, అదే యూస్ చేస్తాను. హెయిర్ మరీ థిక్గా ఉండకపోయినా చూడడానికి బాగుంటే చాలు కదా. సో ఈ రెండు ఖచ్చితంగా ఈ క్యాస్టర్ ఆయిల్ అయితే మాత్రం యూజ్ చేయాలి, కంపల్సరీ యూజ్ చేయాలి. క్యాస్టర్ ఆయిల్ జిడ్డుగా అనిపిస్తుంది అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కొంతమందికి హెడేక్ కూడా వస్తుంది, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల కొంచెం హెడేక్ కూడా రావచ్చు. సో ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ కొంచెం ఆయిల్తో మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇంగ్రీడియంట్ పడవన్నమాట. కొంతమందికి మందార పువ్వు, లేదంటే కొంతమందికి ఉసిరికాయ పడకపోవచ్చు. అవన్నీ చూసుకొని కూడా హెయిర్ ఆయిల్ యూస్ చేయాలి. మనం ఒక 2 months యూస్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ తెలిసిపోతుంది, అప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకూడదు అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక మెంతులు, కలోంజి, కరివేపాకు ఇలా కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఆల్మోస్ట్ 3 months వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డైలీ అప్లై చేయం కదా, 2 days 3 daysకి ఒకసారి యూజ్ చేస్తాము. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.